హలో దోస్తులు, అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? నేనేం తింటున్నాను చూస్తున్నారా? ఇవి కచోరీ, ఇవి మూంగ్ దాల్ కచోరీ, అంటే మన పెసరపప్పు కచోరీ. చాలా బాగుంటాయి. ఫస్ట్ ఇవి చేయాలంటే మనం పెసరపప్పు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాసు పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత కొంచెం మైదా పిండి తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ మైదా పిండి తీసుకుంటున్నాను. దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఓమ వేసుకోవాలి. వాము అంటారు కదా, అది వేసుకోవాలి. తర్వాత కొంచెం వేడి చేసిన గీ వేస్తున్నా. నేను బటర్ని వేడి చేశాను అనమాట, అది గీ అయిపోయింది. సో దాన్నే దీనిలో వేస్తున్నాను. ఇట్లా గీ వేసుకోవడం వల్ల మనకి ఈ కచోరీ చాలా టేస్టీగా వస్తాయి, పైన క్రిస్పీగా వస్తాయి. సో ఖచ్చితంగా గీ వేసుకొని కలుపుకోవాలి పిండి. మొత్తం గీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసేయాలి పిండిని. పిండికి మొత్తము గీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా. పిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండిని. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. నేను ఇప్పుడు మైదా పిండి తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా పిండి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఈ పిండి కొంచెం మెత్తగానే ఉండాలి, ఎందుకంటే ఈ కచోరీలు చేయడానికి మధ్యలో మనము పూర్ణం పెడతామన్నమాట, అంటే ఆ పప్పుది. సో పిండి కొంచెం మెత్తగానే పిసుకోవాలి. తర్వాత చూడండి, పెసరపప్పు నేను ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అలా నానబెట్టాను. తర్వాత దానిలోంచి నీళ్ళన్నీ తీసేయాలి పెసరపప్పులోంచి. తర్వాత మనము ఇప్పుడు మసాలా కోసం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవేంటంటే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవి మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో పెట్టేస్తున్నాను. స్లైట్గా రోస్ట్ చేయాలి, మాడనివ్వద్దు. తర్వాత మనం అదే మిక్సీ జార్లో ఇప్పుడు గరం మసాలా అన్నమాట, అంటే దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీలు, ఒక 3 లవంగాలు అలా వేసుకోవాలి. దాంట్లోనే నేను ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నా. ఇవన్నీ కలిపి ఇప్పుడు గ్రైండ్ చేయాలి. ఇది ఏంటంటే కచోరీకి మసాలా, కచోరీకి ఈ మసాలా ఉంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ నేను వాటర్ తీసేసి ఇలా ఆరబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఈ పెసరపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇదేమో నేను ఇంతకుముందు గ్రైండ్ చేసిన స్పైస్ మిక్స్చర్, మసాలా మిక్స్చర్ కచోరీకి. తర్వాత నేను ఇప్పుడు ఈ మధ్యలో కచోరీ ఫిల్లింగ్ ఉంటుంది కదా, దానికోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నా, అంటే స్టవ్ ఆన్ చేసి దానిలో ఆయిల్ వేసాను గిన్నెలో. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసాను. కొంచెం ఇది తక్కువ మంట పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో మసాలా వేయగానే మొత్తం నల్లగా అయిపోతుంది. సో నేను గిన్నెని ఇంకా పైకి లేపాను అనమాట, ఎందుకంటే అది హీట్ ఎక్కువ ఉంది. సో హీట్ మనం చాలా తక్కువ పెట్టుకోవాలి మంట. తర్వాత కొంచెం ఇంగువ వేసాను లిటిల్గా. ఈ మసాలాతో కచోరీ చాలా టేస్టీ ఉంటుంది. తర్వాత కొంచెం మనం శనగపిండి వేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఒక చిన్న కప్ అంతా శనగపిండి వేసుకున్నా. ఈ శనగపిండి వేసినప్పుడు, ఈ మసాలా మిక్స్ చేసేటప్పుడు మంట ఎప్పుడు తక్కువగానే పెట్టుకోవాలి.
సో నేను గిన్నెలు లేపి కలుపుతున్నాను, ఎందుకంటే మంట ఎక్కువ ఉంటే ఈ మసాలా మొత్తము మాడిపోతుంది. సో శనగపిండి వేసాక కూడా మంట చాలా తక్కువ పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి నేనైతే మంచి కలిపేస్తున్నా. ఆ శనగపిండి ఉండలు ఉండలుగా ఉండకుండా మళ్ళీ ఆ పచ్చి వాసన పోయేంత వరకు, శనగపిండికి ఉండే పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేశాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు ఉంది కదా, అది దీనిలో వేసేస్తున్నా. ఇది కచోరీకి మధ్యలో పెట్టే మిక్స్చర్ అన్నమాట. సో నేను అది మొత్తము పెసరపప్పు గ్రైండ్ చేసింది వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నా. ఇది మనం ఎంతసేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలంటే మనకి పెసరపప్పులో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయి డ్రై అయ్యేంతవరకు, మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పొడి పొడిగా అవ్వాలి, ఇది ఈ మిక్చర్ మొత్తం పొడి పొడిగా అవ్వాలి. సో నేను మెల్లమెల్లగా మంట చాలా తక్కువ పెట్టేసి నేను ఇది ఇలా ఫ్రై చేస్తున్నాను, అంటే వాటర్ పోయేంత వరకు ఉడికిస్తున్నా మెల్లమెల్లగా. యాక్చువల్గా ఇది నాన్ స్టిక్ గిన్నెల్లో చేస్తే మనకి ఇలా కింద అంటుకోకుండా వస్తుంది, కాకపోతే నాకు నాన్ స్టిక్ గిన్నెలు అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే దానిలో హెల్త్కి మంచిది కాదు ఆ నాన్ స్టిక్ మెటల్ కూడా. సో నేను దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపుతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నా. తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, మనం చేసే మిక్స్చర్కి సరిపోయేంత ఉప్పు. తర్వాత కొంచెం నేను ఇది చాట్ మసాలా అన్నమాట, ఇది కూడా వేస్తున్నా. ఇవన్నీ వేయడం వల్ల ఈ కచోరీ మధ్యలో పెట్టే మిక్స్చర్ అది ఉంటుంది కదా, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కొంచెం కసూరి మేతి అది వేస్తున్నా. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి, తక్కువ మంట పెట్టి కలుపుకోవాలి. చూడండి ఇది పెసరపప్పులో ఉన్న వాటర్ మొత్తం పోయాయి, ఎంత డ్రై అయిందో చూడండి, మాయిశ్చర్ మొత్తం పోయింది పెసరపప్పులోది. మంచి ఇట్లా డ్రైగా అయ్యేలాగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా అయితే మొత్తం మిక్స్ అయిపోయింది, చూడండి ఎంత బాగా అయిందో. ఈ కచోరీకి మధ్యలో పెట్టే ఈ మసాలా చాలా టేస్టీగా కుదిరింది. నేను ఇంకా ఇది చల్లారినాక కచోరీలు చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత మనం ఫస్ట్ కచోరీ ఎలా చేయాలంటే, ఈ పెసరపప్పు మిక్స్చర్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా అలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ప్లేట్లో. ఒకసారి ఒక 3-4 అలా చేసుకొని పెట్టేసుకుంటే ఒక వాయికి సరిపోయేంత, ఒక వాయిలో 4 కచోరీలు అలా చేయొచ్చు. సో 4 బాల్స్ అట్లా చేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే ఇలా 4 బాల్స్ అలా రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పిండి ఉంది కదా, కలుపుకున్న పిండి, ఆ పిండి తీసుకొని రౌండ్గా మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, ఇలా ఫస్ట్ సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. అలా కొంచెం గుంతలాగా ఒత్తుకొని, పిండి తీసుకొని గుంతలాగా ఒత్తుకొని, మధ్యలో మనం చేసుకున్న బాల్ ఉంది కదా పెసరపప్పు మసాలా బాల్, అది తీసుకొని పెట్టుకోవాలి. చూడండి నేనైతే మంచి గుంత చేసుకున్నా దానికి. సో ఒక బాల్ తీసుకొని సెంటర్లో పెట్టేసి సైడ్స్ మొత్తము అలా స్ప్రెడ్ చేసుకొని, సైడ్స్ అంతా అలా అతుక్కునేలాగా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ తీసేయాలి. తీసేసి చూడండి అలా తీసేయాలి, ఎక్స్ట్రా పార్ట్ తీసేసి అది కొంచెం మంచిగా క్లోజ్ చేసుకోవాలి.
మధ్యలో పెట్టిన పూర్ణం బయటికి రాకుండా అలా కొంచెం చేతిలోనే ఒత్తుకోవాలి. దీనికి మనం ఇంకా చపాతీలాగా ఏం ఒత్తుకోం కాబట్టి ఇలా చేతిలోనే ఒత్తుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకోవాలి మంచిగా. చూడండి, ఇంత ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలు, ఇలా ఒత్తుకుంటే చాలు. మనం ఏం చపాతీ కోలా అవి వాడాల్సిన అవసరం ఏం లేదు. సో నేను చూడండి ఇన్ని కచోరీలు ఒత్తి పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఆయిల్ వేడెక్కినాక ఆయిల్లో ఫస్ట్ నేను ఒక 2 వేసాను చూద్దామని. హీట్ అయితే కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. మరీ తక్కువ పెట్టుకున్న ఈ కచోరీలు మనకి వేడవ్వవు, ఇవి కాలవన్నమాట. తక్కువ మంట పెట్టుకుంటే మీడియం పెట్టుకోవాలి. సో ఫస్ట్ 2 వేసుకున్నాను. చూడండి గోల్డెన్ కలర్ వచ్చాయి. కచోరీలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. నేను చూపెట్టిన విధంగా మీరు చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత నేను ఈ ఫ్రై అయిన కచోరీలను తీసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూడండి, ఇంకా నెక్స్ట్ వాయి వేస్తున్నాను ఆయిల్లో. ఇప్పుడు నేను 4 కచోరీలు వేస్తున్నాను ఆయిల్లో. ఫస్ట్ టైం అయితే 2 వేసాను. ఆయిల్ సరిగ్గా వేడెక్కిందో లేదో అని డౌట్ కొద్ది. నెక్స్ట్ ఇంకా ఆయిల్ మంచిగా వేడెక్కింది కాబట్టి 4 వేస్తున్నాను. చూడండి ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది. మీడియం హీట్లో పెట్టుకోవాలి. కచోరీలని ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను చిన్న కడాయి పెట్టాను, అందుకే కచోరీలు కొంచెం నిదానంగా తిప్పుతున్నాను. ఎందుకంటే ఆయిల్ బయట పడుతుంది. మనం తిప్పినా కొద్దీ ఆయిల్ బయట స్పిల్ అవుతుంది అన్నమాట. సో నేను చిన్న స్పూన్ యూజ్ చేసి టర్న్ చేస్తున్నాను కచోరీలని. చూడండి మొత్తానికి గోల్డెన్ కలర్లో వచ్చినాయి కచోరీలు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీ కూడా ఈ కచోరీలు చేయడము. పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు. ఈ కచోరీలకి సైడ్కి మనము టొమాటో కెచప్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇమ్లీ చట్నీ అంటారు కదా, అది కూడా చేసుకోవచ్చు. Thanks for watching. Please subscribe my channel.